Good morning, students. Today we are going to solve some problems on Fourier series. Let us see. First problem. Obtain the Fourier series for f of x equal to x in the interval 0 less than x less than 2 pi. Second one is obtain the Fourier series of f of x equal to x square in the interval 0 comma 2 pi. Third one, obtain the Fourier series of f of x equal to pi minus x by 2 in the interval 0 comma 2 pi, or if f of x equal to pi minus x by 2 in the range 0 to 2 pi, show that f of x equal to sin x plus 1 by 2 into sin 2x plus 1 by 3 into sin 3x, etc. And hence deduce that 1 minus 1 by 3 plus 1 by 5 minus 1 by 7 plus dash 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 equal to pi by 4. ఇది ప్రూవ్ చేయాలి. Let us see first problem. If f of x equal to x in the interval 0 comma 0 less than x less than 2 pi, ఇది కంప్లీట్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ప్రీవియస్ వన్లో మనం a0 a1 bn ఏ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మాత్రం సిరీస్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోరియర్ సిరీస్. ఫస్ట్ వన్, ద ఫోరియర్ సిరీస్ of f of x equal to x in the interval 0 less than x less than 2 pi is given by x equal to a0 by 2 plus sigma n equal to 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx. Take equation number 1. అండ్ ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఈ స్టెప్ రాయాల్సి వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏది ఇస్తే అది తీసేసుకొని ఈ ఫోరియర్ సిరీస్ ఏదైతే ఉందో అది రాయండి. a0 by 2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx. ఇక్కడ f of x ఈక్వల్ టు ఏది ఇస్తే అది తీసుకోవాలి. అండ్ ఈ సిరీస్ ఫోరియర్ సిరీస్ మాత్రం అన్ని ప్రాబ్లమ్స్కి రాయాల్సి వస్తుంది. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a0 an bn. మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, లిమిట్స్ 0 to 2 pi మైనస్ పై 2 pi ఆర్ c ప్లస్ 2 pi. ఈ 3 ఇంటర్వల్స్ ఏది ఇస్తే అది సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఇంటర్వల్ 0 to 2 pi, a0 ఈక్వల్ టు 1 by pi ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 pi f of x ఇంటూ dx దట్ ఈక్వల్ వేర్ f of x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇంటిగ్రల్ 0 to 2 pi f of x ఈక్వల్ టు x సబ్స్టిట్యూట్ చేస్తాం. హియర్ x to the power of n దట్ ఈస్ 1 by pi ఇంటూ x square by 2 where limits integral 0 to 2 pi. 1 by 2 కాన్స్టెంట్ కదా, బయటికి తీసుకురండి. 1 by 2 into pi x square into 0 comma 2 pi. Here substitute the limits 2 pi whole square minus 0 square that equal 1 by 2 pi and 2 pi whole square means 4 pi square. 2 1s are 2 2s are pi ki square cancel and remaining 2 pi. Value the a0. Next an equal to 1 by pi into integral 0 to 2 pi f of x into cos nx dx. Here substitute the f of x value. f of x value ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, x into cos nx into dx. Here the product of two functions ఉన్నాయి కదా, by using Bernoulli's rule
the Bernoulli's equation. Bernoulli's equation that equal to 1 by pi into integral 0 to 2 pi. Here as per Euler rule we take first function is x. Inverse trigonometric లేదు, లాగరిథమిక్ లేదు. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్, సెకండ్ ఫంక్షన్ ఈజ్ కాస్ ఎన్ఎక్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏం చేస్తున్నాం అలాగే తీసేసుకొని సెకండ్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ అంటే ఏమని రాస్తున్నాం ఇక్కడ 1/a ఇంటూ సైన్ ఏఎక్స్. అండ్ ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ అంటే ఏమొస్తుంది -1/a ఇంటూ కాస్ ఏఎక్స్. రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని వస్తుంటాయి మనకి. దీంట్లో చూడండి 1 by pi ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ అలానే తీసుకున్నాం కదా, సెకండ్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ అంటే 1/a ఇంటూ సైన్ ఏఎక్స్. హియర్ కాస్ ఎన్ఎక్స్ ఉంది అంటే ఏమని రాస్తాం ఇక్కడ 1/n ఇంటూ సైన్ ఎన్ఎక్స్ మైనస్ ఫార్ములా ఉంటుంది కదా బెర్నౌలీ ఈక్వేషన్ రాసేయండి. ఇంటిగ్రల్ udv ఈక్వల్ టు uv మైనస్ u డాష్ v1 ప్లస్ u డబుల్ డాష్ v2 డాష్ డాష్. ఇలా ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఇయర్ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ x 1 అండ్ ఈ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ అండ్ 1/n ఆల్రెడీ ఉంది మనకి. సైన్ nx యొక్క అంటే సైన్ x యొక్క ఇంటిగ్రేషన్ దట్ ఈస్ మైనస్ కాస్ nx బై n ఇంటూ n స్క్వేర్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ 1 కాన్స్టెంట్ టర్మ్ కదా, డెరివేటివ్ ఆఫ్ 1 0 వస్తుంది. సో ఈ కంప్లీట్ వాల్యూ నెక్స్ట్ ఏం తీసుకున్నా 0 వస్తుంది కాబట్టి అది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాను. 1/pi ఇంటూ x బై n ఇంటూ సైన్ nx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ nx బై n స్క్వేర్. హియర్ 0 to 2pi. Here substitute the limits, we get 2pi by n into sin 2n pi plus cos 2n pi by n square or minus 0 by something 0, 0 by n into sin 0 plus cos 0 by n square that equal 1 by pi into, here we have sin 2n pi equal to 0, cos 2n pi equal to 1 and cos 0 equal to 1 and sin 0 equal to 0. ఈ 4 values మనం రిమెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ sin 2n pi value 0, 0 into something 0 and cos 2n pi value 1, 1 by n square minus 0 by something 0 and sin 0 value కూడా 0 and cos 0 value 1, 1 by n square that equal 1 by pi into 1 by n square plus into minus 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 1 by n square minus 1 by n square plus 1 by n square cancel, 0 into something 0. So we have an equal to 0. Next bn equal to 1 by pi into integral 0 to 2 pi f of x into sin nx dx. Here substitute the f of x value integral 0 to 2 pi f of x equal to x into sin nx dx that equal to 1 by pi into same by using Bernoulli's equation. By using Bernoulli's equation first function and second function యొక్క ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ sin ax అంటే మైనస్ cos ax by a, సో cos nx by n అండ్ ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేషన్ ఏమొస్తుంది d/dx ఆఫ్ x 1 అండ్ దీని యొక్క ఇంటిగ్రేషన్ అంటే మైనస్ sin nx by n స్క్వేర్ n into n స్క్వేర్ అండ్ 0 to 2pi that equal to 1 by pi into minus x cos nx by n minus into minus plus sin nx by n square where limits 0 to 2pi. Here substitute the upper and lower limits, we get minus 2pi into cos 2n pi by n plus sin 2n pi by n square minus
0 into cos 0 by n plus sin 0 by n square. Here 1 by pi into minus 2 pi and cos 2n pi value 1 by n అంటే minus 2 pi by n plus sin 2n pi value 0. Here cos 0 into something 0 and sin 0 value 0. So ఈ టర్మ్ మైనస్ అయిపోతుంది అండ్ రిమైనింగ్ ఏముంది ఇక్కడ 1 by pi into minus 2 pi by n. Here pi cancel, remaining minus 2 by n. Here substitute the values of a0 comma an and bn values in equation number 1. In equation number 1 ఏముంది మనకి ఇక్కడ x equal to a0 by 2 plus sigma n equal to 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx. Here substitute values చేస్తున్నాం. a0 value ఏమొచ్చింది మనకి ఇక్కడ 2 pi, that is 2 pi by 2 plus sigma n equal to 1 to infinite an value 0 into cos nx plus n equal to 1 to infinite bn value minus 2 by n into sin nx. 2 cancel and x equal to pi and 0 into something 0 is term vanish అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ 2 కాన్స్టెంట్ బయటికి తీసుకురండి, బయట తీసేసుకుంటాం. దట్ ఈస్ 2 into sigma n equal to 1 to infinite 1 by n into sin nx, 1 by n into sin nx. Here substitute the minus 2 into n equal to 1 substitute చేయండి. అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 by 1 into sin 1 into x plus n equal to 2 substitute చేసామనుకోండి 1 by 2 into sin 2x, n equal to 3 substitute చేయండి, n equal to 1 by 3 into etc. That equal to x equal to pi minus 2 into sin x plus 1 by 2 into sin 2x plus 1 by 3 into sin 3x dash dash dash. This is the Fourier series of f of x equal to x in the interval 0 less than x less than pi 2 pi. ఇట్లా ఉంటుంది ప్రాబ్లం. Next problem. Obtain the Fourier series of f of x equal to pi minus x by 2 in the interval 0 comma 2 pi. And third problem చేద్దాం. సెకండ్ మీరు ట్రై చేయొచ్చు. f of the Fourier series of f of x equal to pi minus x by 2 in the interval 0 comma 2 pi is given by pi minus x by 2 equal to a0 by 2 plus sigma n equal to 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx. Take equation number 1 where a0 equal to 1 by pi into integral 0 to 2 pi f of x into dx, where f of x equal to ఏముంది ఇక్కడ 0 to 2 pi f of x equal to pi minus x by 2 into dx. Here 1 by 2 constant, take in front of the integration 1 by 2 pi integral 0 to 2 pi
pi minus x into dx. Pi minus x into dx. Here 1 by 2 pi into ఇక్కడ చూడండి పై కాన్స్టెంట్ ఇంటూ ఇంటీగ్రల్ 1 dx రాసుకోవచ్చు కదా, అంటే స్ప్లిట్ చేస్తున్నాం బై యూజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. మీరు పై కాన్స్టెంట్ కాబట్టి 1 dx చేస్తాం కదా. ఇంటీగ్రల్ 1 dx x దట్ ఈస్ పై ఎక్స్ మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 వేర్ లిమిట్స్ 0 to 2 pi. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈక్వల్ టు 1 by 2 pi into pi x minus x square by 2 limit 0 to 2 pi. That equal to 1 by 2 pi into pi into 2 pi minus 2 pi square by 2. That equal to 1 by 2 pi into 2 pi 2 pi square minus 2 pi whole square 4 pi square by 2. 2 ones are 2 twos are. That equal to 1 by 2 pi into 2 pi square minus 2 pi square. 2 pi square cancel. 0 into something 0. A naught value 0. And next an equal to 1 by pi into f of x into cos nx dx. Here f of x value ఏముంది 1 by pi into f of x value pi minus x by 2 into cos nx dx. Here same by using Bernoulli's equation as per Euler rule we have first function pi minus x by 2, second function cos nx. Euler rule ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ లేదు, లాగరిథమెటిక్ లేదు, ఆల్జీబ్రిక్ ఉంది. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ క్లాస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ పై మైనస్ ఎక్స్ బై 2 అండ్ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ సేమ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ బై ఏ. ఇయర్ సైన్ ఏ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ సైన్ ఎన్ఎక్స్ అంటే కాస్ ఎన్ఎక్స్ అంటే ఈజ్ ఈక్వల్ రాయొచ్చు సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఫస్ట్ ఫంక్షన్ యొక్క డెరివేషన్ 1 by 2 into derivative of pi is also constant term, derivation of constant term 0 and d by dx of x 1 and integration of second function integral sin nx ఏం వస్తుంది cos nx by n వస్తుంది. ఆల్రెడీ we have n into n square our limits 0 to 2 pi that equal to 1 by pi into pi minus x by 2 into sin nx by n. Here minus into minus plus into minus that is cos nx by n square where limits 0 to 2 pi that equal to 1 by pi into substitute the upper and lower limits we have pi minus 2 pi by 2 into sin 2n pi by n minus cos 2n pi by n square minus pi minus 0 by 2 into sin 0 by n minus cos 0 by n square that equal to 1 by pi into sin 2n pi value 0 into something 0 sin 2n pi equal to 0 cos 2n pi equal to 1 0 into something 0 cos 2n pi value minus 1 by n square minus sin 0 value 0 into something 0 and cos 0 value 1 that is 0 minus 1 by n square that equal to 1 by pi into minus 1 by n square minus into minus plus 1 by n square plus 1 by n square minus 1 by n square cancel 0 into something 0 and an value also 0. Next bn equal to 1 by pi into integral 0 to 2 pi f of x into sin nx dx. Here f of x equal to integral 0 to 2 pi minus x by 2 into sin nx dx. F of x value substitute yes. Then 1 by pi into
by using Bernoulli's rule, the Bernoulli's equation, we take the first function pi minus x by 2 and second function యొక్క integration sin ax యొక్క integration ఏమవుతుంది minus cos ax by a, here minus cos nx by n minus first function యొక్క derivative 1 by 2 and derivative of pi అంటే derivative of constant term 0 and d by dx of x 1 and integration of second function and minus cos ax యొక్క ఫార్ములా ఏమవుతుంది sin ax by a, here sin nx by n, already we have n into n square, where limits 0 to 2 pi, that equal to 1 by pi into pi minus x by 2 into cos nx by n, here minus into minus plus into minus, so cos nx by n square, where limits 0 to 2 pi. Substitute the upper and lower limits, we get 1 by pi into pi minus 2 pi by 2 into cos 2n pi by n minus sin 2n pi by n square minus pi minus 0 by 2 into minus cos 0 by n, here minus sin 0 by n square, that equal 1 by pi into pi minus 2 pi minus pi by 2 into minus అంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది ఇక్కడ pi minus 2 pi minus into minus plus అంటే pi by 2 into cos 2n pi value 1 pi by 2n and sin 2n pi value 0 and ఇక్కడ pi minus 0 pi by 2 and cos 0 value 1, that is minus pi by 2n, sin 0 value 0 by something 0. So 1 by pi into pi by 2n minus into minus pi by 2n and denominator same, add the numerators pi plus pi 2 pi by 2n, 2 cancel, pi kuda cancel and remaining 1 by n and bn value 1 by n. Here substitute a0 comma an and bn values in equation number 1, we get pi minus x by 2 equal to a0 by 2 plus sigma n equal to 1 to infinite an into cos nx plus sigma n equal to 1 to infinite bn into sin nx. Here pi minus x by 2 equal to a0 value 0 by 2 plus sigma n equal to 1 to infinite an value also 0 into cos nx plus n equal to 1 to infinite bn value 1 by n into sin nx. Here 0 by something 0 into something 0, 2 terms vanish and remaining pi minus x by 2 equal to sigma n equal to 1 to infinite 1 by n into sin nx. Here substitute the n values, pi minus x by 2 equal to 1 by 1 into sin x plus 1 by 2 into sin 2x plus 1 by 3 into sin 3x plus 1 by 4 into sin 4x up to dash dash, that equal to pi minus x by 2 equal to sin x plus 1 by 2 into sin 2x plus 1 by 3 into sin 3x plus 1 by 4 into sin 4x plus 1 by 5 into sin 5x
ప్లస్ డాష్ డాష్ డాష్. హియర్ ఫస్ట్ వాల్యూ వచ్చేస్తుంది మనకి. ప్రాబ్లంలో చూడండి ఒకసారి. ఆబ్టైన్ ద ఫోరియర్ సిరీస్ అన్నాడు. ఓకే, ఫోరియర్ సిరీస్ వచ్చింది. ఇఫ్ f of x ఈక్వల్ టు sin x ప్లస్ 1/2 sin x ప్లస్ 1/3 sin x అండ్ రెడ్యూస్ దట్ అన్నాడు కదా. 1 మైనస్ 1/3 ప్లస్ 1/5 మైనస్ 1/7 ప్లస్ డాష్ డాష్ ఈక్వల్ టు π/4 అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు π/4 రావాలి ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రావాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది, 180 ఉంది, మనకు 45 రావాలి. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో 1 మైనస్ 1/3 రావాలి కదా. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు π/2 in above equation that equal to pi minus π/2/2 and sin π/2 plus 1/2 into sin 2 into π/2 plus 1/3 into sin 3 into π/2 plus 1/4 into sin 4 into π/2 plus 1/5 into sin 5 into π/2 dash dash. Here 180 minus 90 by 2 45 that equal to ఏమని రాయొచ్చు మనం, π/4 అని రాయొచ్చు కదా. సో sin 90 వాల్యూ 1 ప్లస్ 1/2 ఇంటూ sin 180 వాల్యూ 0 ప్లస్ sin 3 into 90 sin 270 ప్లస్ 1/4 ఇంటూ sin 270 వాల్యూ ఇలా ఒకసారి రాయండి. ఇక్కడ కూడా sin 90 sin 180 ఇక్కడ 180 పెట్టుకోండి ఈజీ గుర్తుండడానికి. sin 360 ప్లస్ sin 450 π/4 equal to sin 90 value 1 plus sin 180 value 0 and sin 270 value minus 1/3 into minus 1 plus sin 360 value 0 plus sin 450 value plus 1 dash dash that equal to π/4 equal to 1 plus into minus plus 1/5 అట్లా ఎట్సెట్రా తీసుకుంటూ పోతే ఇలా సిరీస్ వచ్చేస్తుందండి. సో 1 మైనస్ 1/3 ప్లస్ 1/5 మైనస్ 1/7 అప్ టు డాష్ డాష్ ఈక్వల్ టు π/4 అండ్ రెడ్యూస్ అన్నాడు కాబట్టి ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అడిషనల్ అన్నట్టు ఇది. అండ్ ఫోరియర్ సిరీస్ వరకు అయితే π మైనస్ x/2 ఈక్వల్ టు sin x plus 1/2 into sin 2x plus 1/3 into sin 3x plus 1/4 into sin 4x plus 1/5 into sin 5x etc. ప్రాబ్లమ్స్ కొంచెం లెంతీగా ఉంటాయి, కాకపోతే ఈజీనే ఉంటాయి. ఒకసారి చూడండి, ఒక ప్రాబ్లం ఉంది దీంట్లో, ఇది ట్రై చేయండి. ఆబ్టైన్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ ఇన్ ద ఇంటర్వల్ 0,2π. సేమ్ f of x ఈక్వల్ టు x చేసాం కదా, ఇక్కడ x స్క్వేర్ ఒకటి, x ప్లేస్లో x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి, లిమిట్ సేమ్ కదా, then you will get the answer.